తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో వేటకు వచ్చిన ముగ్గురు నిందితులను ఫారెస్ట్ సిబ్బంది అరెస్టు చేశారు. వీరి మీద 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1967 తెలంగాణ అటవీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామానికి చెందిన రవి, మంగబాబు, నవీన్ అనే యువకులు నాటు తుపాకులతో తెలంగాణ అటవీ ప్రాంతంలోకి వచ్చి వన్యప్రాణుల వేటకు ప్రయత్నించగా కంట్లం బేస్ క్యాంప్ సిబ్బందితో కలిసి గస్తీ చేస్తున్న ఫారెస్ట్ రేంజర్ మురళీకి తారసపడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు, సీసంతో తయారు చేసిన నాటుగుండ్లు, ఫిరంగికి వాడే పౌడర్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని దమ్మపేట కోర్టుకు తరలించామని ఫారెస్ట్ అధికారి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈరోజు సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎఫ్ఎస్ఓ కావడగుండ్ల మరియు ఎఫ్బిఓ కంట్లం ఈస్ట్ బీటు బేస్ క్యాంప్ వాళ్ళు కలిసి గుబ్బలమంగమ్మ తల్లి గుడి సమీపంలో ఉన్న మా అడవిలో గస్తీ తిరుగుతుంటే ముగ్గురు వ్యక్తులు 2 గన్నులతో వారికి ఎదురవడం జరిగింది. ఎమ్మటే వాళ్ళు తుపాకుల్ని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని అశ్వారావుపేట రేంజ్ కార్యాలయం తరలించారు. మేము వాళ్ళని విచారించినాం. ఇక్కడ విచారిస్తే వాళ్ళు కామవరం విలేజ్, బుట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా చెప్పారు. వాళ్ళు ఏంటంటే నాటు తుపాకులతో అడవి జంతువులను వేటాడటం కోసం వెళ్తుంటే మార్గ మధ్యలోనే మా వాళ్ళు వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేస్తారు. ముగ్గురు. కారం రవి, సన్ ఆఫ్ గంగులు, వయసు 26 సంవత్సరాలు. కామ మంగబాబు, సన్ ఆఫ్ కన్నయ్య, ఏజ్ 20 సంవత్సరాలు. వంజన్ నవీన్, సన్ ఆఫ్ లక్ష్ముడు, వయసు 23 సంవత్సరాలు. వీళ్ళు కామారం విలేజ్ సంబంధించిన వాళ్ళే. వీళ్ళనే ఇంకెవరన్నా అంటే చాలా మంది ఉన్నారని చెప్పి ఒక సమాచారం. లేదు, మా వాళ్ళు ఆల్రెడీ స్పాట్లోనే పట్టుకున్నారు. వీళ్ళని ఇద్దరేమో తుపాకులతో ఉన్నారు, ఒకళ్ళేమో మందుగుండి సామాన్లు మరియు వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తాను హెల్పింగ్.